plus q means p is the father of q. అంటే ఏం నోట్ చేసాము, p ఫాదర్ కాబట్టి పై జనరేషన్ నోట్ చేసాం. q వచ్చేసి సన్ ఆర్ డాటర్ అవ్వచ్చు అని చెప్పాం. p ఈజ్ ద బ్రదర్ అంటే సేమ్ జనరేషన్, p ఈజ్ ద సిస్టర్ అన్న కూడా సేమ్ జనరేషన్, p ఈజ్ ద మదర్ అంటే సేమ్ నెక్స్ట్ జనరేషన్. పైన తీసుకుందాం. మన క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటే డికి ఏ ఏమవుతారని చెప్తారు. డికి ఏ ఏమవుతారంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి ఇంటూ డి. దీనికి సంబంధించి మనం ఫస్ట్ డైరెక్ట్గా చెప్పుకుందాము. డైరెక్ట్గా చెప్పి తర్వాత ప్రొసీజర్ చెప్దాం. డైరెక్ట్ అంటే వితౌట్ పేపరు పెన్ను లేకుండా క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అని సారీ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అంటే ఏకి డికి మధ్య సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆపరేషన్స్ ఏమున్నాయో చూడండి, ప్లస్ డివిజను ఇంటూ. మన దగ్గర కూడా ఉంది ప్లస్ డివిజను, ఇంకోటి ఏమి ఇచ్చారేమో ఇంటూ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చూడకుండా అంటే వితౌట్ పేపర్ పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. ప్లస్ మీన్స్ ఫాదర్, ఎవరు ఫాదరు, ఫస్ట్ పర్సన్. p plus q means p is the father of q. a plus b means a is the father of b. a వచ్చేసి ఫాదర్ అని చెప్తున్నారు. ఎవరికి ఫాదర్ అంటే b అనే వ్యక్తికి ఫాదర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ డివిజన్ ఇచ్చారు. డివిజన్ మీన్స్ p is the mother of q, b is the mother of c, b is the mother of c. అంటే c కి మదర్ ఉన్నారు, మదర్ కి ఫాదర్ ఉన్నారు. c కి మదర్ ఉన్నారు, మదర్ కి ఫాదర్ ఉన్నారు. ఫాదర్ అంటే మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారమ్మా, గ్రాండ్ ఫాదర్ అవుతారు. మదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఎవరికి, సికి. కానీ మనకు అడిగింది డితో రిలేషన్, సి ఇంటూ డి. ఇంటూ అంటే మీన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ పర్సన్ సి ఈజ్ ద సిస్టర్, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి సిస్టర్ అంటే సిస్టర్కి గ్రాండ్ ఫాదర్ అయితే ఆటోమేటిక్గా డికి కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారమ్మా. సికి గ్రాండ్ ఫాదర్ అయితే ఆటోమేటిక్గా డికి కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారు. కాబట్టి మనం ఏమీ నోట్ చేయకుండా డైరెక్ట్గా గ్రాండ్ ఫాదర్ అనేది ఆన్సర్ చేయొచ్చు, ఏది పేపర్ పెన్ యూజ్ చేయకుండా. లేదు మనం ప్రొసీజర్లో వెళ్దాము, గ్రాండ్ ఫాదర్ వస్తుందా లేదా చెక్ చేద్దాము, చూద్దాము ఒకసారి. ఏ ప్లస్ బి మీన్స్, ఏ ప్లస్ బి మీన్స్ ఏమి ఇచ్చారు, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అంటే ఏ వచ్చేసి పై జనరేషన్ ఉంటారు, బి వచ్చేసి డౌన్ ఉంటారు. ఏది మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా. ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ అంటే ఇక్కడ పి ఉన్నారు, సెకండ్ అంటే క్యూ. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఏ ఉన్నారు, ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చేసి బి ఉన్నారు. ఫస్ట్ పర్సన్ ఏ వచ్చేసి ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ డివిజిబిలిటీ సింబల్ ఇచ్చారు. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, ఫస్ట్ పర్సన్ అంటే బి, బి వచ్చేసి మదరు. ఎవరికి మదర్ అమ్మ, సికి మదర్. ఇప్పుడు సికి మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు. ఎవరికి ఫాదరు, మదర్కి ఫాదర్. సికి మదరు ఫాదర్ అంటే ఇతను వచ్చేసి గ్రాండ్ ఫాదర్ అవుతాడు. అయితే మనకి సితో రిలేషన్ అడగట్లేదు, ఎవరితో రిలేషన్ అడుగుతారు, డితో. డి రిలేషన్ కూడా చూద్దాం. ఇంటూ డి, సి ఇంటూ డి అంటే సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి అంటే ఎవరు, ఇక్కడ ఫస్ట్ పర్సన్ పి, సెకండ్ పర్సన్ క్యూ. ఇక్కడ వచ్చేసి సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి వచ్చేసి సిస్టర్ అవుతున్నారు డికి. అంటే సికి గ్రాండ్ ఫాదర్ అయితే ఆటోమేటిక్గా డి కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారు, డికి రిలేటెడ్ కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారు. అంటే మనం ప్రొసీజర్ అయితే ఇదమ్మ. ప్రొసీజర్ అంటే ట్రీ మెథడ్ అంటాం. ట్రీ మెథడ్లో చేస్తే ఇక్కడ ఏ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డి అనేది చెప్పవచ్చు. మనం వితౌట్ కూడా అంటే ఇలా ట్రీ మెథడ్ వేయకుండా కూడా ఆన్సర్ చేయగలుగుతున్నాం. అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఆపరేషన్స్ ఏమని చూసుకోండి. ప్లస్ ఫాదరు మదరు అంటే 2 జనరేషన్స్ ఉంది, అంటే గ్రాండ్ వచ్చేస్తుంది. ఈ 2కి రిలేటెడ్ గ్రాండ్ వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్లో గ్రాండ్ అనే ఆప్షన్ ఒకటే ఉంది, ఒకే ఒకటి ఉందమ్మా. ఒకటే ఉంది కాబట్టి బ్లైండ్గా ఈ 2 రిలేషన్ బేస్ చేసుకున్న అయినా గ్రాండ్కి రిలేటెడ్గా ఆప్షన్ అనేది డైరెక్ట్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఇచ్చారమ్మా, ఏం లేదు, ఇదంతా కాన్సెప్ట్ తెలుగులో ఇచ్చారు. ఈ క్రింది సమాచారం సహాయంతో సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. సేమ్ పి ప్లస్ క్యూ అనగా క్యూ యొక్క తండ్రి పి అన్నారు. క్యూ యొక్క తండ్రి పి అంటే క్యూ డౌన్వర్డ్స్లో ఉంటాడు, పి వచ్చేసి అప్వర్డ్స్లో ఉంటారు. తెలుగులో రాసిన ఇంగ్లీష్లో రాసిన సేమ్ వస్తున్నాము. పి మైనస్ క్యూ అనగా క్యూ యొక్క సోదరుడు పి. క్యూకి రిలేటెడ్గా సోదరుడు వచ్చేసి పి వస్తున్నారు, సోదరుడు కాబట్టి ప్లస్. పి ఇంటూ క్యూ అనగా క్యూ యొక్క సోదరి పి, క్యూ యొక్క సోదరి పి. నెక్స్ట్ పి డివైడెడ్ బై క్యూ అనగా క్యూ యొక్క తల్లి పి, క్యూకి తల్లి వచ్చేసి పి అని చెప్తున్నారు. ఓకేనా. కాబట్టి ఇక్కడ తల్లి అన్నప్పుడు ఏమో పై జనరేషన్ ఇచ్చాం, తండ్రి అన్నప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ ఇచ్చాం,
అదేవిధంగా సోదరుడు అంటే సేమ్ జనరేషన్, సోదరి కూడా సేమ్ జనరేషన్. ఆ ట్రీ మోడల్ అనేది మనకు నోట్ చేయడం కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఈ ఈక్వేషన్కి సమాసం డికి ఏతో గల సంబంధం ఏంటి అని అంటున్నాడు. డి అనే వ్యక్తికి ఏతో గల సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. సేమ్ ప్రొసీజర్ నోట్ చేద్దాం. ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి ఇంటూ డి. అంటే ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ప్లస్ అంటే మీనింగ్ ఆల్రెడీ ఇచ్చాడు. ఏ ప్లస్ క్యూ లేదా పి ప్లస్ క్యూ అనగా క్యూ యొక్క తండ్రి పి. పి అంటే ఎవరమ్మా ఇక్కడ ఏ, క్యూ అంటే బి. కాబట్టి క్యూ యొక్క బి యొక్క తండ్రి ఏ అంటున్నాడు. బి యొక్క తండ్రి ఏ, బికి తండ్రి వచ్చేసి ఏ అని చెప్తున్నారు. కాబట్టి ఏని పైన నోట్ చేయండి. అదేవిధంగా సి యొక్క తల్లి, డివిజన్ అంటే చూడమ్మా, డివిజన్ అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ పి డివైడెడ్ బై క్యూ. క్యూ యొక్క తల్లి పి, క్యూ అంటే ఎవరు ఇక్కడ సి, సికి తల్లి బి అని చెప్తున్నారు. సికి తల్లి బి అన్నప్పుడు సిని డౌన్వర్డ్స్లో తీసుకోండి, క్యూని అప్వర్డ్స్లో తీసుకోండి. సి యొక్క తల్లి బి. అదేవిధంగా సి ఇంటూ డి అంటే ఇంటూ అంటే ఏమి ఇచ్చారు క్యూ యొక్క సోదరి పి, క్యూ అంటే ఎవరు ఇక్కడ డి, క్యూ యొక్క సోదరి అంటే డి యొక్క సోదరి సి, డి యొక్క సోదరి సి. డికి సోదరి సి ఉంది, ఆ సోదరికి తల్లి ఉంది, ఆ తల్లికి తండ్రి ఉన్నాడు. తల్లికి తండ్రి అంటే ఏమవుతాడమ్మా తాత అవుతాడు. తెలుగులో మాట్లాడితే తాత అంటాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఫాదర్ అవుతారు. కాబట్టి ప్రొసీజర్ ఏది చేసినా ఏ మెథడ్లో చెప్పినా ఒకటే వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్లో ట్రీ మెథడ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కౌంటింగ్ ద ఫిగర్స్. మనకి షేప్స్ అండ్ సబ్పార్ట్స్ అని ఇచ్చారమ్మా. సిలబస్లో ఏమి ఇచ్చారంటే షేప్స్ అండ్ సబ్పార్ట్స్ అని ఇచ్చారు. షేప్స్ అండ్ సబ్పార్ట్స్లో వచ్చేసి మనకి హౌ మెనీ ట్రయాంగిల్స్ అని కానీ, హౌ మెనీ స్క్వేర్స్ అని కానీ, హౌ మెనీ రెక్టాంగిల్స్ అని కానీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. కింది పటంలోని చతురస్రాల సంఖ్య ఎంత? ఈ చతురస్రాలు అంటే డైరెక్ట్గా కౌంట్ చేసుకునే క్యాపబుల్ ఉంటే కౌంట్ చేయండి అమ్మా. మీరు కన్ఫ్యూజ్ కాను అనుకుంటే కౌంట్ చేయండి. మీకు ఎన్నిసార్లు కౌంట్ చేసినా ఈ ఫిగర్ రావట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ నోట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కూడా స్క్వేర్సే చూడమ్మా. 1 అనేది స్క్వేర్ షేప్లో ఉంది, 2 స్క్వేర్ షేప్లో, 3 4 5 6 7 8 9 10. ఇవి వచ్చేసి సింగిల్ డిజిట్స్. సింగిల్స్తో కలిపితే 10 స్క్వేర్స్ వచ్చినాయమ్మా. సింగిల్ డిజిట్ కలిపితే మనకి 10 స్క్వేర్స్ వచ్చినాయి. రెక్టాంగిల్ అయితే 1 2 ఒక రెక్టాంగిల్, 1 3 రెక్టాంగిల్, 2 4 రెక్టాంగిల్, 3 4 చెప్పవచ్చు. ఇక్కడ మనకు అడిగింది రెక్టాంగిల్స్ కాదు, స్క్వేర్స్. కాబట్టి చతురస్రాలు అంటే 2 డిజిట్స్తో కానీ 3 డిజిట్స్తో కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. కావాలంటే వీటికి కూడా నెంబర్లు ఇచ్చుకోండి అమ్మ. 11 12 ఇక్కడ కూడా నెంబర్స్ ఇచ్చేస్తే మనకి కౌంటింగ్కి రిలేటెడ్. ఈ 11 12 స్క్వేర్స్ కాదు కాబట్టి అవి కౌంట్ చేయలేదు. నెక్స్ట్ స్క్వేర్ కావాలంటే మినిమం ఎన్ని నెంబర్స్ ఉండాలమ్మా? 4 డిజిట్స్ ఉండాలి. స్క్వేర్ కావాలంటే మినిమం వచ్చేసి మనకి 4 డిజిట్స్ రిలేటెడ్గా చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, 1 2 3 4. 1 2 3 4 ఇది ఒక స్క్వేర్ అవుతుందేమో ట్రై చేయడము. 1 2 3 4 రిలేటెడ్గా ఒక స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఖచ్చితంగా ఫైండ్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి 4 5 6 7. 4 5 6 7. 4 5 6 7 అనేది ఒక స్క్వేర్ అవుతుందా లేదా చెక్ చేయడం. అది కూడా ఒక స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7 8 9 10. 7 8 9 10 ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందని చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక స్క్వేర్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. 7 8 9 10. ఇవి కాకుండా 5 and 11. 5 and 11 స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేయండి. 5 and 11 వచ్చేసి స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేయండి. అవుతుంది. నెక్స్ట్ 6 and 12. 6 and 12 కూడా స్క్వేర్ అవడానికి ఛాన్స్ ఉందమ్మా. 6 and 12 కూడా స్క్వేర్ అవడానికి ఛాన్స్ ఉంది. అంతేనా? ఇంతవరకు 1 2 3 4 5 వస్తాయేమో. ఇంతవరకు చూస్తే 5 వచ్చేస్తుంది. అంతేనా? ఇక్కడ సింగిల్ డిజిట్స్ వచ్చేసి 10 వచ్చినాయి. 4s వచ్చేసి 4 2 డిజిట్స్తో ఇవి వచ్చేసి 2 డిజిట్స్కి రిలేటెడ్గా తీసుకున్నాము. 2 డిజిట్స్ వచ్చేసి 2 వచ్చినాయి. 2 డిజిట్స్ 3 డిజిట్స్కి రిలేటెడ్గా 4 డిజిట్స్ రిలేటెడ్గా 3 వస్తాయి. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమైనా స్క్వేర్స్ ఉన్నాయా? ఇప్పుడు వచ్చేసి టోటల్లీ మనకి 15 వచ్చినాయి. మన దగ్గర 15 ఆప్షన్ లేదు. 15 లేదంటే డైరెక్ట్గా 18కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు 15 కన్ఫర్మ్ అయిపోయినాయి కదా. 10 + 3 13 + 2 వచ్చేసి 15 కన్ఫర్మ్ అయిపోయింది. 15 కన్ఫర్మ్ అయిపోయినప్పుడు మనం డైరెక్ట్గా 18కి వెళ్ళవచ్చు. మీకు ధైర్యం ఉంటే 18కి వెళ్ళిపోండి. లేదు నాకు అవి కూడా కన్ఫర్మ్ అయితేనే వెళ్తానంటే కొంచెం ఇంకా వర్కౌట్ చేయాలమ్మ. ఇంకా వర్కౌట్ ఏం చేయాలంటే ఒకసారి నేను నెంబర్స్ నోట్ చేస్తాను, అవి స్క్వేర్స్ అవుతాయో లేదో చూడమ్మా. 1 2 3 4 5 6 డిజిట్స్కి రిలేటెడే తీసుకుంటున్నాను. 3 4 5 6 7 12. ఇది స్క్వేర్ అవుతుందో లేదో చూడండి. ఇది స్క్వేర్ అవుతుందో లేదో చూడండి. 3 4 5 6 7 10 12 10 కూడా ఉందమ్మా. 10 12 అంటే ఏరియా వైజ్గా చూస్తే మీకు ఒకసారి డ్రా చేస్తాను చూడమ్మా. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది స్క్వేర్ అవుతుందో లేదో చూడండి. ఏరియా జస్ట్ ఏరియా నోట్ చేస్తున్నాను. ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ 1 2 3 ఇక్కడ 1 2 3 ఇటు 3 బాక్స్ ఉంది, ఇటు 3 బాక్స్ ఉంది. అంటే లెంత్ అండ్ బ్రెత్ వచ్చేసి 2 ఈక్వల్గా ఉన్నట్లే కదమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక స్క్వేర్ ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ చూడమ్మా ఒకసారి. నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి 2 4 5 6 7 8 11. అంటే డయాగ్రామ్ వైజ్గా చూస్తే మీకు రెడ్తో వస్తుందమ్మా లైన్. ఇది ఒక లైన్. ఆ రెడ్ ఉన్న ప్లేస్ వచ్చేసి స్క్వేర్ అవడానికి ఛాన్స్ ఉందా లేదో చూడడం. 100% స్క్వేర్ అవుతుంది. 1 2 3 బాక్సెస్ 1 2 3 బాక్సెస్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఖచ్చితంగా ఇది ఒక స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడము. టోటల్ వచ్చేసి 12 డిజిట్స్ ఉన్నాయి. ఆ 12 డిజిట్స్కి రిలేటెడ్గా మ్యాక్సిమం వచ్చేసి 12 డిజిట్స్కి రిలేటెడ్గా 1 to 12కి రిలేటెడ్గా వచ్చేసి మనకి ఒక స్క్వేర్ వస్తుంది. అంటే టోటల్ స్క్వేర్స్ వచ్చేసి ఒకసారి కౌంట్ చేయడము. టోటల్ వచ్చేసి 10 + 3 13 + 2 15 15 + 2 17 17 + 1 వచ్చేసి 18 ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చేసి 18 నేను డైరెక్ట్గా నోట్ చేసుకోండి అని చెప్పాను. లేదు ఇది మనకు కొంచెం లెందీగా అనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇదే డయాగ్రామ్ని మళ్ళీ డ్రా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంకొంచెం ఈజీ వస్తుంది దీనికంటే. ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇది ఒక ఇచ్చింది స్క్వేర్ అనుకోండి, ఇచ్చిన వాల్యూ స్క్వేర్ అనుకోండి. ఈ పెద్ద బాక్స్ స్క్వేర్. దీనిలో 2 లైన్స్, వర్టికల్ లైన్ ఒకటి, హార్జెంటల్ లైన్ ఒకటి డ్రా చేశాడు. వర్టికల్గా హార్జెంటల్గా డ్రా చేశాడు. 1 2 3 4. అప్పుడు ఈ 4 1 2 3 4 ఇది మొత్తం ఒకటి. అంటే మనకు వచ్చేసి ఇక్కడ 5 వస్తాయేమో. 5 స్క్వేర్స్ వస్తాయి. పెద్ద డయాగ్రామ్లో 5 వస్తాయి. నెక్స్ట్ ఏం చేశారంటే మరలా ఇదే పని రిపీటెడ్గా చేశాడు. ఇక్కడ ఒక వర్టికల్, హార్జెంటల్. అప్పుడు 1 2 3 4 మళ్ళీ 4 స్క్వేర్స్ వచ్చినాయి. ఎప్పుడు ఎంటర్ చేసుకోండి. మొత్తం టోటల్ అయినాకైతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది. 1 2 3 4 వస్తాయి. మళ్ళీ సేమ్ వర్క్ ఇక్కడ చేసాడమ్మ. ఇక్కడ కూడా ఏం చేశాడు, ఒక వర్టికల్, హార్జెంటల్ 1 2 3 4 మళ్ళీ 4 ఫామ్ అయినాయి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 4 ఇక్కడ 4 వచ్చినాయి. ఆ నెక్స్ట్ ఏం చేశారంటే అమ్మ, ఇక్కడ ఒకటి యాడ్ చేశాడు. ఇక్కడ ఒక స్క్వేర్ యాడ్ చేశాడు, ఇక్కడ ఒక స్క్వేర్ యాడ్ చేశాడు. అంటే ఇక్కడ 1 2నే వస్తాయి. ఈ కౌంట్ చేయకూడదు, ఆల్రెడీ కౌంటింగ్లో వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే మనకి 2 స్క్వేర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అదే డయాగ్రామ్ వచ్చింది చూడడం. 100% అక్కడ ఉన్న డయాగ్రామ్. మరి ఇక్కడ కౌంట్ చేయండి. మనకి 5 + 4 9, 9 + 4 13 + 2 15 వస్తుంది. ఇంకా 3 రావట్లేదు. 15 అయితే గ్యారంటీ కదా, కనిపిస్తున్నాయి కదా. ఈ 15 రాగానే 15 ఆప్షన్ ఉందేమని చూడండి. మన దగ్గర 15 లేదు. అంటే 15 కంటే తక్కువ అయితే రాదు. మనం డయాగ్రామ్ డ్రా చేస్తే 15 కంటే ఎక్కువ అంటే ఒకే ఆప్షన్ ఉంది, వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నాను. డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోండి. లేదు నాకు ఆ 3 కూడా కావాలన్నారనుకోండి, మీరు డ్రా చేసిన డయాగ్రామ్లో చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ స్క్వేర్ వస్తుందేమని చూడండి. ఇక్కడ ఒక డయాగ్రామ్ వస్తుంది. ఇది స్క్వేర్ అవుతుందా కాదని డౌట్ ఉంటే ఇక్కడ బాక్స్లు కౌంట్ చేయండి. 1 2 3.
ఇటు కూడా 1 2 3 ఇటు 3 ఉన్నాయి ఇటు 3 ఉన్నాయి అంటే లెంత్ అండ్ బ్రెత్ ఈక్వల్గా వస్తుంది కాబట్టి అక్కడ ఒక స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ స్క్వేర్ ఎక్కడ వస్తుందో చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మిస్ అయింది. ఎక్కడ మిస్ అయిందంటే ఈ పెద్ద డయాగ్రామ్ని మనం కౌంట్ చేయలేం దాకా, ఎందుకంటే ఇక్కడ వరకే కౌంట్ చేసాను. ఇది 1 ఇది 1 2నే కౌంట్ చేశాను ఈ పెద్ద డయాగ్రామ్ కాబట్టి ఆ 3 వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఎగ్జామ్లో అయితే ఎగ్జాక్ట్లీ ఈ ఫిగర్ వచ్చేదాకా వెయిట్ చేయ అవసరం లేదు. జస్ట్ 15 రాగానే 15 కన్నా అబౌవ్ నెంబర్ని డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు పర్టికులర్గా చేయాలంటే ఆప్షన్లో ఏమి ఉండాలంటే 15 16 17 18 ఇలా ఆప్షన్స్ ఇచ్చారనుకోండి అమ్మ, అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు నియర్ బై ఆన్సర్ రాగానే ఒకే ఒక ఆప్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నోట్ చేయొచ్చు. కావాలంటే ఎలాంటి కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి అది అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఇదేమో డైరెక్ట్గా చెప్పాము, వితౌట్ డయాగ్రామ్ చెప్పాము. ఇక్కడ వచ్చేసి త్రూ డయాగ్రామ్ నోట్ చేసి చేయొచ్చు. మనకి ఈ రెండిట్లో ఏ మెథడ్ ఈజీగా వస్తే అది ఫాలో చేసుకోవచ్చు. నెక్స్ట్ డైస్ ఆర్ క్యూబ్స్. డైస్ ఆర్ క్యూబ్స్లో బేసిక్ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలమ్మా. బేసిక్ కాన్సెప్ట్ అంటే పాచికలు అంటారు. డైస్ అంటే 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్ బిలో, వాట్ ఈస్ ద ఆపోజిట్? ఈ డైస్ అంటే మనకు తెలుగులో వచ్చేసి పాచిక అంటారమ్మా. పాచిక అన్నా దీర్ఘగణం అన్నా ఏదన్నా ఒకటే కాన్సెప్ట్. దీనిలో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సర్ఫేస్ అని ఉంటుంది. సర్ఫేస్ అంటే తలాలు అంటారు. ఎన్ని తలాలు ఉన్నాయో తెలిసి ఉండాలి మీకు. ఎన్ని తలాలు ఉన్నాయో తెలిస్తే అప్పుడు ఇక్కడ ఆన్సర్ చేయడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతున్నాము. ఇక్కడ మొత్తం మనకి రిలేటెడ్గా ఒక రూమ్లో మీరు ఉన్నారనుకోండి అమ్మ, రూమ్లో మీకు లెఫ్ట్ రైట్ ఉంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ రైట్, తర్వాత మీకు టాపు బాటమ్, నెక్స్ట్ మీకు బ్యాక్ ఫ్రంట్, అంటే మొత్తం 6 ఉంటాయి. ఎక్కడైనా అది ఘనమైనా దీర్ఘఘనమైనా. పాచికంటే దీర్ఘఘనం, పాచికంటే దీర్ఘఘనం అంటారు. పాచికన్నా ఘనం అన్నా దీర్ఘఘనం అన్నా మీకు ఈ మూడిట్లో ఏ వార్డ్ ఇచ్చినా కాన్సెప్ట్ వచ్చేసి తలాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మొత్తం 6 ఉంటాయి. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్. ఈ 6 సర్ఫేసెస్లో మనకి బోర్డు మీద లేదా పేపర్ మీద ఇచ్చేది ఓన్లీ 3నే కనిపిస్తాయి అమ్మ. ఓన్లీ 3నే కనిపిస్తాయి. ఇంకొక 3 వచ్చేసి బ్యాక్ సైడ్. ఎల్కి ఆపోజిట్ తెలియదు, హెచ్కి ఆపోజిట్ తెలియదు, ఐకి ఆపోజిట్ కూడా మనకి ప్లేన్ మీద కనిపించట్లేదు. ఆపోజిట్ అనేది కనిపించట్లేదంటే అవి హైడ్ అవుతుంది. అంటే మనకి కనిపించేవి ఏంటి? 100% ఎడ్జసెంట్ అంటారు. ఎడ్జసెంట్ అంటే ప్రక్క తలాలు, ఎడ్జసెంట్ సర్ఫేసెస్ మాత్రమే మనకి కనిపిస్తాయి. అంటే మీకు ఇక్కడ కన్క్లూజన్ కావాలి. ఏం కావాలంటే పేపర్ మీద కానీ ప్లేన్ మీద కానీ మనకి 2 డైమెన్షన్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ 2 డైమెన్షన్లో కనిపించేవన్నీ కూడా ఎడ్జసెంట్ సర్ఫేసెస్ అంటాం, లేదా ప్రక్క తల భుజాలు, ప్రక్క తలాలు అంటాం. కాబట్టి ఈ ప్రక్క తలాలకు సంబంధించి మనం ఆన్సర్ చేయాలంటే దాని మీద ఎట్టి పరిస్థితిలో క్వశ్చన్ ఇవ్వడు. మరి క్వశ్చన్ ఎక్కడ ఇస్తున్నారమ్మా? వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్? వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్ అంటే ఎల్ అనే లెటర్కి రిలేటెడ్గా ఆపోజిట్లో ఏముందని అడుగుతున్నాడు. ఎల్కి ఆపోజిట్లో ఏముందో తెలియాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఏమేమి ఇచ్చారు చూడమ్మా. ఫస్ట్ హెచ్, నెక్స్ట్ డైలో ఐ, ఎల్ ఆల్రెడీ నోట్ చేశాను కాబట్టి తీసుకోవట్లేదు. నెక్స్ట్ హెచ్ జే, ఎల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ కే, హెచ్ ఆల్రెడీ నోట్ చేసాం, ఇక మిగిలింది ఐ నోట్ చేసాం. నెక్స్ట్ ఎం, ఎల్ ఆల్రెడీ నోట్ చేసాం, ఐ కూడా నోట్ చేసాం. అంటే మొత్తం 6 లెటర్స్ రావాలి. ఎల్ హెచ్ ఐ జే కేఎం 6 సర్ఫేసెస్ ఉంటే 6 లెటర్స్ కానీ 6 డిజిట్స్ కానీ 6 లెటర్స్ కానీ 6 డిజిట్స్ కానీ 6 సింబల్స్ కానీ 6 లెటర్స్ కానీ 6 డిజిట్స్ కానీ 6 సింబల్స్ కానీ ఏవైనా సరే 6 ఇస్తాడు. ఇది ఫండమెంటల్ అమ్మ. సర్ఫేసెస్కి రిలేటెడ్గా ఏవైనా కూడా 6 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి నోట్ చేశాం. ఇప్పుడు మనకి కనిపించేవన్నీ ప్రక్క తలాలు అని చెప్పాను కదా. ఇక్కడ ఎల్ అనేది మనకు కనిపిస్తుందమ్మా. దీని ప్రక్కనే ఉన్న ఎడ్జసెంట్లో హెచ్ అండ్ ఐ. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. హెచ్ కానీ ఐ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ లేదమ్మా. కాబట్టి మనం వచ్చేసి నెక్స్ట్ ఏం తీసుకోవాలమ్మా? నెక్స్ట్ డైలో ఏముందో చూడండి. నెక్స్ట్ డైలో వచ్చేసి ఎల్కి ప్రక్కన హెచ్ జే ఉంది. హెచ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, జే కూడా క్యాన్సిల్ చేద్దాం. హెచ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయింది, జే కూడా క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి ఎల్కి ఎడ్జసెంట్లు ఏముంది? హెచ్ అండ్ జే. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎల్, థర్డ్ డైలో ఎల్ ఉందేమో అబ్జర్వ్ చేయండి అమ్మ. థర్డ్ డైలో ఎల్ లేదంటే మనం ఏం క్యాన్సిల్ చేయలేం. నెక్స్ట్ డైలో ఎల్ ఇచ్చారు.
ఎల్కి రిలేటెడ్గా ఎడ్జసెంట్లు ఏమున్నాయి చూడమ్మా, ఎం అండ్ ఐ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, ఎం క్యాన్సిల్ చేసాం. ఎన్ని క్యాన్సిల్ అయినాయి అబ్జర్వ్ చేయండి అమ్మా, 1 2 3 4. అంటే ప్రక్కతల ఉన్న భుజాలు ఎడ్జసెంట్ సైడ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. మనకి 4 ఎడ్జసెంట్స్ ఉంటాయి అమ్మ, ఏ తలంలో అయినా సరే ఎన్ని ఎడ్జసెంట్స్ ఉంటాయి, 4 ఎడ్జసెంట్స్ ఉంటాయి. కాబట్టి 4 క్యాన్సిల్ అయిందంటే మిగిలిపోయింది ఖచ్చితంగా ఏమై ఉండాలి, 100% ఆపోజిట్ అయి ఉంటుందమ్మా. కాబట్టి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే మనం కే అనేది ఈజీగా చెప్పవచ్చమ్మా. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే మనకి కే అని చెప్పవచ్చు. ఎలా చెప్తారంటే డైరెక్ట్గా కనిపించట్లేదు. డైరెక్ట్గా కనిపించట్లేదు అంటే మనం ఏం చేసాం, ఎడ్జసెంట్లో ఉన్న సైడ్స్ వరకు ఎడ్జసెంట్ సైడ్లో ఉన్న సర్ఫేస్కి రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్ చేసాం. మనకున్న డైస్లో ఓన్లీ కాన్సెప్ట్ ఏంటంటే ప్రక్క తలాలు మాత్రమే మనం తొలగించగలం. ఆపోజిట్లో ఏముందనేది 100% చూడటానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఈ మోడల్ ఎప్పుడు వచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, 6 ఉండాలి, ఏవైనా నెంబర్స్ అయినా లెటర్స్ అయినా సింబల్స్ అయినా. ఆ 6లో ఒక 4 వచ్చేసి ప్రక్క తలాలు ఉంటాయి ఖచ్చితంగా, అంటే ఎడ్జసెంట్ సైడ్సే ఉంటాయి. ఆ 4ని మనం ఎలిమినేట్ చేయగలిగితే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎప్పుడమ్మా, మనకి బేసిక్ మోడల్ ఇస్తే, ఇది బేసిక్ మోడల్. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ 4 డైస్ కాకుండా ఓన్లీ 3 డైస్ ఇస్తాడు. ఒక్కొక్కసారి ఓన్లీ 3 డైస్ ఇవ్వచ్చు, ఓన్లీ 2 డైస్ కూడా ఇవ్వచ్చు అమ్మా. అవి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లం బేసిక్ మోడల్. నెక్స్ట్, షుడ్ దేర్ బి ఓన్లీ 1 యూనివర్సిటీ త్రూ అవుట్ ఇండియా ఆర్గ్యుమెంట్స్ అమ్మ. ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, షుడ్ దేర్ బి ఓన్లీ 1 యూనివర్సిటీ త్రూ అవుట్ ఇండియా. ఇండియా మొత్తం మీద ఏమడుగుతున్నాడు, ఓన్లీ 1 యూనివర్సిటీ, ఒకే ఒక్క విశ్వవిద్యాలయము ఉండాలా అని అడుగుతున్నాడు. ఇండియా మొత్తం మీద ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఉండాలా అని అడుగుతున్నాడు. ఇది స్టేట్మెంట్. ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుంది, ఎస్ అంటే అవును అని చెప్తుంది. ఎస్, దిస్ ఈస్ ద ఓన్లీ వే టు బ్రింగ్ అబౌట్ యూనిఫార్మిటీ ఇన్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇండియా మొత్తం మీద ఒకే యూనివర్సిటీ ఉంటే ఒకే స్టాండర్డ్ ఉంటాయి. కాబట్టి మనకి ఇది ఎస్ అనిపిస్తుందమ్మా. ఆర్గ్యుమెంట్ అనేది ఎస్ అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది, దానిలో డౌట్ లేదు. అయితే ఇది 200% కూడా రాంగ్ ఆర్గ్యుమెంటు లేదా వీక్ ఆర్గ్యుమెంటు. ఆర్గ్యుమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయమ్మ. ఒకటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, రెండవది వీక్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మనం స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ మాత్రమే ఆన్సర్ కింద ఇవ్వాలి, వీక్ ఆర్గ్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ ఇవ్వకూడదు. మీకు ఇది వీక్ ఆర్గ్యుమెంట్ అని ఎలా తెలుస్తుందంటే, సర్కిల్ చేశాను చూడమ్మా. ఓన్లీ అనే వర్డ్ వస్తే అది ఆర్గ్యుమెంట్ అయినా, అజంప్షన్స్ అయినా, కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ అయినా, ఏవైనా కూడా అది వీక్ కిందే డిసైడ్ అవుతుంది. ఓన్లీ ఇస్ ద నెగిటివ్ వర్డ్, అంటే ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదని చెప్తుంది. దేనికైనా జనరలైజ్ చేసి చెప్తున్నాను నేను. ఓన్లీ అంటే మీకు ఒక్క మార్గమే ఉంది, వేరే మార్గం లేదు అని చెప్తుంది. అలా ఎక్కడా ఉండదమ్మా. ఒకటి ఫెయిల్ అయితే మనం చెప్తాం కదా, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి తీసుకోవాలి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సిలో సక్సెస్ అవ్వాలని. అంటే ఒకటికి ఆల్టర్నేటివ్గా ఇంకొక ప్లాన్ ఉంటుంది, ఇంకొక ప్లాన్కి ఆల్టర్నేటివ్. మరి ఇక్కడ అలా ఇవ్వలేదమ్మా, ఓన్లీ వే టు బ్రింగ్ అంటున్నాడు. ఓన్లీ అనే వర్డ్ వస్తే నెగిటివ్, కాబట్టి బ్లైండ్గా చదవకుండా కూడా మనం ఆ ఆర్గ్యుమెంట్ని తీసేయవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అవుతుంది. నో, అలా వద్దని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్లీ వెరీ టఫ్ టాస్క్. అలా ఒకే యూనివర్సిటీ ఉంటే ఏమవుతుందంటే, అడ్మినిస్ట్రేటివ్ అనేది చాలా చాలా టఫ్ టాస్క్ అని చెప్తున్నాడు. అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది చాలా టఫ్ అంటున్నాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనకి రిలేటెడ్గా ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ యూనివర్సిటీ, ఓన్లీ 1 యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీలోనే ఉందనుకోండి అమ్మా. మనం ఎక్కడ ఉన్నామమ్మా, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, ఎక్కడో ప్లేస్లో, లేకపోతే విజయనగరము, లేకపోతే విశాఖపట్నంలోనే ఉన్నాం. ఢిల్లీలో మెయిన్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ అన్నీ ఆ యూనివర్సిటీ క్రింద రిలేటెడ్గా వచ్చేస్తున్నాయి. ఢిల్లీలో చేసే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ విజయవాడ, విజయనగరానికో రిలేటెడ్గా ఒకే టైంలో, ఎట్ అ టైంలో ఒకేసారి అందరికీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ చెప్పడానికి పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ డెసిషన్ ఎవరికి తెలుస్తుందమ్మా, ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్కే ఆ డెసిషన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఒకరి ద్వారా ఒకరికి వేరే బ్రాంచ్కి రావడానికి కొంత టైం తీసుకుంటుందమ్మా. అది 5 మినిట్స్ పడవచ్చు, 10 మినిట్స్ పడవచ్చు, 5 అవర్స్ పడవచ్చు, 1 డే పడవచ్చు. అయితే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్గా వెరీ టఫ్ అంటున్నాడు. కాబట్టి ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్, ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెప్పవచ్చు. ఆర్గ్యుమెంట్ వచ్చేసి పాజిటివ్గా ఉన్నా స్ట్రాంగ్ ఉండొచ్చు, నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్ కూడా ఉండొచ్చు. నో అనేది కూడా గట్టిగా
గట్టిగా అంటే పెద్దగా అరిసి అని కాదమ్మా. గట్టిగా అంటే మీనింగ్ ఏంటంటే బలమైన కారణం. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవ్వాలంటే బలమైన కారణం అంటే స్ట్రాంగ్ రీజన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది స్ట్రాంగ్ రీజన్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్లీ వెరీ టఫ్ టాస్క్ అనేది స్ట్రాంగ్ రీజన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఎస్, దిస్ విల్ మేక్ ద డిగ్రీస్ ప్రొక్యూర్డ్ బై స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఎవరైతే డిగ్రీని ప్రొక్యూర్ చేస్తున్నారంటే పొందుతున్నారో కంపేరబుల్లీ ఫర్ ఆఫరింగ్ జాబ్స్. అంటే ఒకే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ డిగ్రీ ఇస్తారు కదా, దానిలో గ్రేడ్లో లేకపోతే పర్సంటేజ్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు కంపేర్ చేస్తే ఎవరికి ఫస్ట్ జాబ్ వస్తుందంటే బెస్ట్ స్కోర్ ఎవరు చేస్తే వాళ్ళకి వచ్చేసింది. ఒకే యూనివర్సిటీ కాబట్టి ఇంకా వేరియేషన్ ఉండదు. ఇప్పుడు అనుకోండి మనకి ఒక ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయమ్మా, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక టాప్ యూనివర్సిటీ ఒకటి, లేదా ఏదో లీస్ట్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ రెండు వెళ్తే ఎవరికి ఇస్తున్నారు? టాప్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. లీస్ట్ యూనివర్సిటీలో ర్యాంకింగ్ అమ్మ నేను చెప్తాను. లీస్ట్ యూనివర్సిటీ మీన్స్ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు కదా, యూజీసీ ర్యాంక్స్ ఇస్తుంది కదా. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ లేదా ఏ ప్లస్ గ్రేడు, బి గ్రేడు, లేకపోతే ఏ గ్రేడు, న్యాక్ ఏ, న్యాక్ బి, న్యాక్ సి అని ఇస్తున్నాయి కదమ్మా. నేను అలా మాట్లాడుతున్నాను. వాటిల్లో న్యాక్ ఎక్కువ ఉన్న వాటికి మనకి ఎక్కువ జాబ్ రిలేటెడ్గా ఆఫర్స్ అనేది ఎక్కువ వస్తాయి. న్యాక్ సి ర్యాంక్ ఉందనుకోండి, ఆ కాలేజెస్కి రిలేటెడ్గా మనకి తక్కువగా ఆఫర్స్ అనేది వస్తాయి. నేను ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాను. ఓకేనా? కాబట్టి అప్పుడు ఒకే యూనివర్సిటీ ఉన్నప్పుడు ఆ ర్యాంకులతో సంబంధం లేదు కదమ్మా. జస్ట్ ఎవడైతే బాగా చదివారో వాళ్ళందరికీ రిలేటెడ్గా జాబ్స్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కూడా స్ట్రాంగ్. అంటే మనకి ఏమేమి స్ట్రాంగ్ అనిపిస్తాయి? సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి స్ట్రాంగ్ అనిపిస్తాయి. కాబట్టి మనకి సెకండ్ అండ్ థర్డ్ అనేది ఏ ఆప్షన్లో ఉందమ్మా? సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి థర్డ్ వన్లో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ రిలేటెడ్గా తీసుకుంటే సరిపోతుందమ్మా. సో మనకి రిలేటెడ్గా ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదే వర్డింగ్ తెలుగులో వస్తుంది. భారతదేశం అంతటా ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఉండాలా? భారతదేశం అంతటా ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఉండాలా? ఇదే ఇంగ్లీష్లో మాట్లాడాం తెలుగులో. అవును, విద్యా ప్రమాణాల్లో ఏకరూపతను తీసుకురావడానికి ఇదొక్కటే మార్గము. ఇదే నెగిటివ్ అమ్మ, వీక్ అయిపోయింది. ఇదొక్కటే మార్గం అంటే ఏకరూపత తేవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఇదొక్కటే మార్గం అంటున్నాడంటే ఇది వీక్ ఆర్గ్యుమెంట్ కింద డిసైడ్ చేస్తారమ్మ. నెక్స్ట్, లేదు, ఇది పరిపాలన పరంగా చాలా కష్టమైన పని. ఇందాక మాట్లాడాం ఆల్రెడీ. పరిపాలన పరంగా వచ్చేసి ఒకే యూనివర్సిటీ ఉంటే దేశం మొత్తానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కాబట్టి అది కూడా స్ట్రాంగ్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అవును, ఇది విద్యార్థులు పొందిన డిగ్రీలను పోల్చడం ద్వారా ఉద్యోగాలను ఇవ్వడం సులభతరం చేస్తుంది. చాలా ఈజీ అయిపోతున్నాం, ఎందుకంటే ఒకే యూనివర్సిటీ ఉంది కాబట్టి వాటికి సంబంధించి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి బోత్ స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న వాటిలో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ రైట్ ఆప్షన్ కింద తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా? కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు స్ట్రాంగ్ కానీ వీక్ ఆర్గ్యుమెంట్స్ కానీ మనం ఈ రెండే చూడాలి. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే స్టేట్మెంట్ని బాగా సపోర్ట్ చేస్తూ ఇతర పాజిటివ్ ఆర్ నెగిటివ్. సపోర్ట్ చేస్తే పాజిటివ్, ఎగ్నెస్ట్కి వెళ్ళినా నెగిటివ్గా అయినా చెప్పొచ్చు, బట్ రెండు స్ట్రాంగ్ రీజన్ అయి ఉండాలి. అదేవిధంగా వీక్ ఆర్గ్యుమెంట్ అంటే స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఉండాలి. నెక్స్ట్, if you want to best training in computers, join our classes. if you want best training in computers, join our classes. అంటే మీనింగ్ ఏంటంటే మీరు జాయిన్ అవర్ బెస్ట్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే కంప్యూటర్కి సంబంధించి మంచి సంస్థ లేదా కోచింగ్ ఇచ్చే సంస్థ కావాలనుకుంటే మా క్లాసెస్కి రిలేటెడ్గా జాయిన్ అవ్వండి అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారమ్మ. ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది స్టేట్మెంట్. ఎజంప్షన్ మనం ఏం ఊహించుకోవచ్చు? ఎజంప్షన్స్ అంటే ఊహాగానాలు. ఏమి ఊహించుకోవచ్చు అంటే ఫస్ట్, ఆల్ పీపుల్ జాయిన్ ఇన్ ట్రైనింగ్ క్లాసెస్. అంటే మనం అడ్వర్టైజ్మెంట్ చదివేసాము, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఆల్ ది బెస్ట్ అని చెప్పారు కాబట్టి ఆల్ పీపుల్. ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఏముందో చూడండి అమ్మా. ఆల్ పీపుల్, ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ అనేది నెగిటివ్ వర్డ్, ఇక్కడ ఆల్ పీపుల్. ఎక్కడైనా సరే ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా ఆల్ పీపుల్ వచ్చేసి కొనడం కానీ చేరడం కానీ ఎక్కడా జరగదమ్మా. ఆల్ అనేది ఇక్కడ నెగిటివ్ వర్డ్ కాబట్టి ఆల్ పీపుల్ జాయిన్ ఇన్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది 100% ఫెయిల్ అవుతుంది. మరి ఏ ఊహాగానం రైట్ అవుతుందంటే దానికి సమ్ పీపుల్ జాయిన్ ఇన్ ట్రైనింగ్ క్లాసెస్ అని ఉంటే
సమ్ పీపుల్ జాయిన్ ట్రైనింగ్ క్లాసెస్ అని ఉంటే అది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్ అనేది నెగిటివ్. పీపుల్ రీడ్ అడ్వర్టైజ్మెంట్, ఖచ్చితంగా దానిలో ఆబ్వియస్లీ డౌట్ ఏముందమ్మా, ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చదువుతాం, అది మంచి అయి ఉండొచ్చు, దెన్ బ్యాడ్ అయి ఉండొచ్చు. మనకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడటం కానీ చదవడం కానీ జరుగుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఓకే. పీపుల్ వాంట్ క్వాలిటీ ట్రైనింగ్, పీపుల్ ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నారంటే క్వాలిటీ ట్రైనింగ్నే కోరుకుంటారు అన్నారు. ఆబ్వియస్లీ అమ్మ, మనం ఎక్కడికి వెళ్ళినా ట్రైనింగ్ రిలేటెడ్ బెస్ట్ ఏంటని చూస్తాం. బయట షాప్కి వెళ్తున్నారు, ఏది క్లోత్, ఆఫ్టర్ ఆల్ మనకి ధరించే క్లోత్స్కి రిలేటెడ్ బెస్ట్ క్లోతింగ్ ఏముందో తీసుకుంటారు. లేదా వెజిటేబుల్స్, బెస్ట్ వెజిటేబుల్స్ అంటే ఫస్ట్ మీన్స్ ఫ్రెష్ అమ్మ, ఫ్రెష్ వెజిటేబుల్స్. లేదు ఫ్రూట్స్కి వెళ్ళారు, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మనం ఏదైనా బెస్టే తీసుకున్నాం. కాబట్టి దానిలో అసలు డౌటే అవసరం లేదు క్వాలిటీ ట్రైనింగ్. కాబట్టి ఇక్కడ ఏమేమి మనం ఊహించుకోవచ్చు అంటే సెకండ్ అండ్ థర్డ్ అయితే మనకు సంబంధించి ఓకే అవుతుందమ్మా. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఇంప్లిసిట్, ఈ రెండింటికి అయితే ఇక్కడ ఉన్న వాటికి సంబంధించి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే తెలుగులో చూద్దామని. కంప్యూటర్లలో అత్యుత్తమ శిక్షణ కొరకు మా తరగతుల్లో చేరండి అంటున్నాడు. కంప్యూటర్లలో అత్యుత్తమ ట్రైనింగ్ కొరకు, శిక్షణ కొరకు మా తరగతుల్లో చేరండి. ఒక ప్రకటన, ప్రజలందరూ శిక్షణ తరగతిలో చేరతారు. ఇక్కడ మనం చెప్పాం కదా, అందరూ అనేది నెగిటివ్ వర్డ్ అనేది, కాబట్టి అక్కడ ఊహాగానం అనేది, ఆ ఊహనము అనేది 100% కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి చూడగానే మనకి ఫెయిల్ అనేది క్లారిటీ వస్తుంది. ప్రజలు ప్రకటనలు చదువుతారు అంటున్నారు. ఇది జరుగుతుంది కమ్మా, ప్రకటన ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చదవడం అనేది జరుగుతుంది. ప్రజలు నాణ్యమైన శిక్షణను కోరుకుంటారు. ఆబ్వియస్లీ మనం ఎంత పే చేసామన్నది కాదు, మనకి క్వాలిటీ అనేది కాబట్టి ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఫాలో అవుతుంది అనేది 100% మనకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా అజంప్షన్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ద నెంబర్ ఆఫ్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ స్కూల్స్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ద విత్డ్రాయల్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్. అంటే ఏం చెప్తున్నాడంటే అమ్మా, ఇక్కడ మున్సిపల్ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ వచ్చేసి సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్, డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి అంటే పిల్లలు తగ్గిపోతున్నారమ్మా. డ్రాప్ అవుట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే పిల్లలు బడి మానేస్తున్నారు. ఎందుకంట, ఆఫ్టర్ ద విత్డ్రాయల్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్, ఎప్పుడైతే మిడ్ డే మీల్ స్కీము విత్డ్రా చేసుకున్నారో అప్పటి నుండి, ఆఫ్టర్ అంటే ఆ తర్వాత నుండి పిల్లలు డ్రాప్ అవుట్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. మనం ఏం చేద్దాం, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణలు, మనం నెక్స్ట్ పని ఏం చేయాలి. సో వాళ్ళు తగ్గుతున్నారు కాబట్టి అలా వదిలేయకూడదు కదా, పిల్లలు పెరగడానికి మనం ఏం చేయాలి అనేది కింద ఆప్షన్లు ఇస్తున్నారు. ద గవర్నమెంట్ షుడ్ రీకన్సిడర్ ఇట్స్ డెసిషన్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్. గవర్నమెంట్ ఏం చేయాలి అంటున్నాడంటే, మిడ్ డే మీల్ స్కీమ్ని విత్డ్రాయల్ చేసుకున్నారు కదా, రీకన్సిడర్ చేయాలి, మరలా పునరాలోచించాలి. ఆ స్కీమ్ని విత్డ్రాయల్ చేసుకోకుండా ఆ డెసిషన్ అనేసి, విత్డ్రాయల్ డెసిషన్ అనేది రీకన్సిడర్ చేయాలి. రీకన్సిడర్ అంటే ఇంకొకసారి మళ్ళా ఆలోచించాలనేది ఫస్ట్ వన్ అమ్మ. సో అది ఓకే, కోర్సెస్ ఆఫ్ యాక్షన్లో కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానివల్ల నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకొకసారి ఆలోచించడంలో అసలు తప్పే లేదు, కాబట్టి అది తీసుకోవచ్చు. సెకండ్ వన్, ద గవర్నమెంట్ షుడ్ క్లోజ్ డౌన్ సమ్ ఆఫ్ ది మున్సిపల్ స్కూల్స్. అంటే పిల్లలు మానేస్తున్నారు కాబట్టి స్కూల్ అన్ని క్లోజ్ చేయాలని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ది మున్సిపల్ అని చెప్పట్లేదమ్మా, సమ్ ఆఫ్ ది మున్సిపల్ స్కూల్స్. అంటే పిల్లలు మానేస్తే స్కూల్ క్లోజ్ చేసేసుకుంటే మిగతా పిల్లలు కూడా మానేస్తే అన్ని క్లోజ్ అవుతాయి కదమ్మా. కాబట్టి అది కోర్సెస్ ఆఫ్ యాక్షన్లో కరెక్ట్ అంటే కార్యాచరణ కాదు, కరెక్ట్ కార్యాచరణ కాదమ్మా. ద గవర్నమెంట్ షుడ్ క్యారీ అవుట్ ఏ డీటెయిల్డ్ స్టడీ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ ద స్కూల్ డ్రాప్ అవుట్స్. అంటే ఈ మిడ్ డే మీల్ ఒకటే కారణమా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, రీజన్ ఫర్ స్కూల్ డ్రాప్ అవుట్స్ టు ఫైండ్ అవుట్ ది డీటెయిల్డ్ స్టడీ, అంటే దాని గురించి పూర్తిగా స్టడీ చేయండి అనేది ఒక కమిటీ లాగా వేయమని చెప్తున్నారమ్మా. కాబట్టి మనకి 1 and 3 అయితే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తున్నాయి అమ్మ. 1 and 2 వచ్చేసి ఇమీడియట్ యాక్షన్స్ కింద ఇచ్చినట్లుగా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి 1 and 3కి రిలేటెడ్గా తీసుకుంటే సరిపోద్దమ్మా. నేనే తెలుగులో ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని విరమించుకున్న తర్వాత మున్సిపల్ పాఠశాలల్లో చదువు మానేసిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది అంటున్నాడు. సేమ్ ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారు, కార్యాచరణలో మనం ఏం చేయాలి, మధ్యాహ్న భోజన పథక
విరమణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అన్నారు. రైట్ ఏగమ్మ. ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ పథకం విత్డ్రాల్ చేసుకోకుండా, విత్డ్రాయల్ అంటే మనకి విరమణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలంటున్నారు. కాబట్టి దానివల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఆ డెసిషన్ని ఇంకోసారి ఆలోచించవచ్చు అంటున్నాడు. నెక్స్ట్, విద్యార్థులు చదువు మానేయడానికి గల కారణాలను ప్రభుత్వం పరిశీలించాలి. ఇది థర్డ్ అమ్మ. విద్యార్థులు చదువు మానేయడానికి గల కారణాలను ప్రభుత్వం పరిశీలించాలి. కాబట్టి 1 and 3 వచ్చేసి రైట్ అనేది మనకి తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1, 3 అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్. ఆడి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనౌన్స్డ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ఇట్స్ లగ్జరీ కార్స్. ఆడి కార్ కంపెనీ ఏం చెప్తుందంటే ఏ రిడక్షన్ అంటే తగ్గిస్తుందంట. దేని మీద? ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ లగ్జరీ కార్స్. వాళ్ళ లగ్జరీ కార్స్ మీద ప్రైస్ని తగ్గిస్తుంది. జనరల్గా ఈ వార్డింగ్ వచ్చేసి మనం ప్రతి పండుగలకి చూస్తాం. దసరాకి రిలేటెడ్గా, సంక్రాంతి రిలేటెడ్గా, క్రిస్మస్, రంజాన్ ఆఫర్స్ అని ఇవన్నీ వస్తాయి. అదే డిస్కౌంట్స్ ఇస్తారు. అదేవిధంగా కార్ కంపెనీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ లగ్జరీ కార్స్ మీద కొంచెం రిడక్షన్ అనేది అనౌన్స్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా మనం ఏం ఊహించుకోవచ్చు? అక్కడ ధరలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతుందని ఒక క్లారిటీ తీసుకోవచ్చు అమ్మా. ఎప్పుడైనా మనకి ప్రైసెస్ డిక్రీజ్ అయితే జనరల్ కాన్సెప్ట్ అమ్మా, మనం అది చూడట్లేదు, అజంప్షన్ జనరల్గా మాట్లాడుతున్నాను. జనరల్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి సేల్స్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇంకేం చేయొచ్చు ఇక్కడ చూద్దాము. దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్ ఆఫ్ లగ్జరీ కార్స్ ఆఫ్ దట్ కంపెనీ. మనం ఇప్పుడు చెప్పింది అదే కదమ్మా. జనరల్గా ఎక్కడైనా డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు లేదా డబ్బులు డిస్కౌంట్స్ ఇస్తున్నప్పుడు కానీ మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చారు. దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్ ఆఫ్ లగ్జరీ కార్స్. ఆ లగ్జరీ కార్స్లో సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ అజంప్షన్ ఒకటి ఊహించుకోవచ్చు, తప్పేం లేదు. ద అదర్ సచ్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ మే ఆల్సో రెడ్యూస్ దేర్ ప్రైస్. వేరే వాళ్ళు కూడా ఇదే రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది అంటున్నాడు. మనకు మాట్లాడింది స్టేట్మెంట్ ఏం మాట్లాడుతుందంటే ఆడి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించే మాట్లాడుతుంది. వేరే వాళ్ళు తగ్గిస్తారనేది మనం ఎజ్యూమ్ చేసుకోలేము. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ విషయం ఎక్కడ మనకి మాట్లాడలేదు కాబట్టి ఇది రైట్ అజంప్షన్ కింద తీసుకోలేము. నెక్స్ట్, ద కాంపిటేటర్స్ కంపెనీస్ మే నాట్ రెడ్యూస్ దేర్ ప్రైసెస్. ఇది కూడా సేమ్. అదర్ కంపెనీ అన్నా కాంపిటేటర్స్ అన్నా మనకి రెండు ఒకటే కదా. ఇక్కడేమో ఒక దానిలోనేమో తగ్గిస్తారని చెప్తాం. మే ఆల్సో రెడ్యూస్ దేర్ ప్రైసెస్, మే నాట్ రెడ్యూస్ దేర్ ప్రైసెస్. మే నాట్ రెడ్యూస్ అన్నా మే రెడ్యూస్ అన్నా రెండింటికి సంబంధించి మనకి సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే ద అదర్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ ద కాంపిటేటర్స్ అన్నారు. ఏదన్నా కూడా మనకి ఆడి కంపెనీ గురించి అయితే మనం ఊహించుకోవచ్చు తప్పితే మిగతా కంపెనీ గురించి మనం పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ మనం ఏమీ ఊహించుకోలేము. ఎందుకంటే స్టేట్మెంట్ ఏదైతే మాట్లాడుతుందో దానికి రిలేటెడ్గా. అంటే ఇక్కడ ఏం ఫాలో అవుతుందమ్మా? ఓన్లీ వన్ ఫాలోస్. అంటే దీన్ని తెలుగులో ఇచ్చి ఉంటాను చూడం. ఆడి కార్ల తయారీ సంస్థ తమ లగ్జరీ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వాళ్ళ లగ్జరీ కార్లకు రిలేటెడ్గా ధరలను తగ్గిస్తున్నాడు. ఊహానాలు. ఆ కంపెనీ తయారు చేసే లగ్జరీ కార్లు పెరగవచ్చు, ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్పుకున్నాం కదా. ధరలు తగ్గినప్పుడు వాటి యొక్క సేల్స్ అనేది, విక్రయాలు అనేది 100% పెరగడానికి పాసిబిలిటీ ఉంది. అటువంటి కార్లు తయారు చేసే ఇతర కంపెనీలు కూడా వాటి అమ్మకం ధరలు తగ్గించవచ్చు అంటాడు. ఇది గ్యారంటీ చెప్పలేము. వాళ్ళు తగ్గిస్తారో తగ్గించరో మనకైతే స్టేట్మెంట్లో గ్యారంటీ లేదా క్లారిటీ అనేది లేదమ్మా. నెక్స్ట్, పోటీ కంపెనీలన్నా మనకి క్లారిటీ లేదు, తగ్గించకపోవచ్చు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ ఫాలోస్ అని మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ వన్ ఫాలోస్ అని మాత్రమే తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందమ్మా. నెక్స్ట్, should there be a total ban on tobacco products and smoking in India? ఇండియాలో వచ్చేసి పొగాకు ఉత్పత్తుల మీద పూర్తిగా బ్యాన్ చేయాలా అని అడుగుతున్నారు. షుడ్ దేర్ బి ఏ టోటల్ బ్యాన్ అంటే పూర్తిగా బ్యాన్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారమ్మా, లేదా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్, దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ ఏం ఫాలో చేయవచ్చో చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ రాంగ్ టు స్మోక్ అవే మిలియన్స్ ఆఫ్ మనీ. బ్యాన్ చేయాలంట. ఎందుకు? ఇట్ ఈస్ రాంగ్ అంట. ఎందుకు రాంగ్? టు స్మోక్ అవే మిలియన్స్ ఆఫ్ మనీ. చాలా మనీని వృధా చేస్తున్నారు అంటున్నాడు. మిలియన్స్ ఆఫ్ మనీని వృధా చేస్తున్నారు అంటున్నారు కాబట్టి
టొబాకో రిలేటెడ్గా అనేది మనకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదమ్మా. ఇట్ ఈస్ రాంగ్ టు స్మోక్ అవే మిలియన్స్ ఆఫ్ మనీని తగలేస్తున్నారు అంటున్నారు. మనీని తగలేయడం అంటే మీనింగ్ ఏంటంటే వాడి డబ్బులు వాడు ఖర్చు పెట్టుకుంటున్నారు, మీకేంటి అనేది వస్తుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రీజన్ అయితే అనిపించట్లేదు, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది. కాబట్టి అది కాసేపు ప్రక్కన పెట్టి సెకండ్ వన్ చూద్దాం. నో, ఆ కంపెనీని బ్యాన్ చేయొద్దు అంటున్నాడు. ఎందుకు? ఇట్ విల్ త్రో థౌజండ్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద టొబాకో ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. టొబాకో బ్యాన్ చేయడం వలన ఏమవుతుందంటే ఆ ఇండస్ట్రీలో పనిచేసే థౌజండ్ ఆఫ్ వర్కర్స్ అంటే వేల మంది, ఎక్కడ పడుతున్నారంటే అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ఉద్యోగాల్ని కోల్పోతున్నారు అని చెప్తున్నాడు. వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. మరి అంతమంది ఉద్యోగాల్ని కోల్పోతున్నారంటే మనకి సంబంధించి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రాంగ్ వస్తుంది. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి దీనికి సంబంధించి చెప్పాలి. ఎక్కువ బ్యాన్ చేయాలంటే బ్యాన్ చేయొద్దు అంటున్నారు. ఎందుకు చేయొద్దు అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది కదా, అంతమందికి ఎంప్లాయ్మెంట్ పోవడం వలన మనకి ఆర్థిక వ్యవస్థ వచ్చేసి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అంటున్నాడు. కాబట్టి అది స్ట్రాంగ్ రీజన్ అనిపిస్తుందమ్మా మనకి. సో స్ట్రాంగ్ అని తీసుకుందాం. నో, ద గవర్నమెంట్ విల్ లాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ as it will not earn by way of taxes on these products. ఇది వీళ్ళు కూడా వద్దంటున్నారమ్మా. ద గవర్నమెంట్ వచ్చేసి పెద్ద మొత్తంలో మనీని లాస్ అవుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు? యాజ్ ఇట్ విల్ నాట్ ఎర్న్ బై ద వే ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ దీస్ ప్రోడక్ట్స్. దీని మీద ట్యాక్స్ మీద వచ్చే మనీ కూడా చాలా నష్టపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ అనిపిస్తుంది అమ్మ. కాబట్టి అవి రెండు తీసుకుందాం. ఇక్కడ తెలుగులో చూద్దాం ఒకసారి సేమ్ క్వశ్చన్. పొగాకు ఉత్పత్తులు మరియు ధూమపానంపై భారతదేశంలో పూర్తి నిషేధం ఉండాలా? పొగాకు ఉత్పత్తులు మరియు ధూమపానంపై భారతదేశంలో పూర్తి నిషేధం ఉండాలా అంటున్నాడమ్మ. వాదనలు: అవును, మిలియన్ కొద్ది డబ్బును పొగబెట్టడం తప్పు. మిలియన్ కొద్ది డబ్బులు పొగబెట్టడం అంటే అది పర్సనల్ ఇష్యూ కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాంగ్ రీజన్ అనిపించట్లేదు. కాదు, పొగాకు పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇక్కడ ఆలోచించాలమ్మా. ఉపాధి కోల్పోతున్నప్పుడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీని క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి పొగాకుకు సంబంధించి బ్యాన్ చేయొద్దని చెప్తారు. నెక్స్ట్ ఇది కూడా లేదు, వద్దన్నాడు. ఈ ఉత్పత్తులపై పన్నుల ద్వారా సంపాదించే డబ్బును ప్రభుత్వం భారీ మొత్తంలో నష్టపోతుంది. ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ ఉంటాయి కదమ్మా, ఆ ట్యాక్సెస్ వచ్చేసి భారీ మొత్తంలో నష్టపోతుంది. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్, ఏ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు రిస్ట్రెంచ్ 1/3 ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ in view of huge losses incurred by it during the past 3 quarters. వాళ్ళకి పాస్ట్ 3 quarters నుంచి హ్యూజ్ లాసెస్ అనేది కనిపిస్తున్నాయి అమ్మ. పాస్ట్ 3 quarters నుంచి హ్యూజ్ లాసెస్ ఉంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నాడు. 1/3 ఆఫ్ ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో ఒక 1/3 ఎంప్లాయీస్ అంటే అప్రాక్సిమేట్లీ 33% వచ్చేసి తగ్గిస్తున్నాడమ్మా ఏ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్. ఓకేనా, ఇది స్టేట్మెంట్ అమ్మ. స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఒక ప్రైవేట్ బ్యాంకులో వాడికి లాస్ట్ 3 quarters అంటే అప్రాక్సిమేట్లీ కాదు 3 quarters అంటే 3 × 3 9 months నుండి అమ్మ. 3 × 3 వచ్చేసి 9 months నుండి వాడికి బాగా లాస్ వస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ని తగ్గించుకుంటాను అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా. కోర్సెస్ ఆఫ్ యాక్షన్, దీనికి సంబంధించిన కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందో చూడండి అమ్మా. ఫస్ట్ వన్, ద గవర్నమెంట్ షుడ్ ఇష్యూ ఏ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఏం చేయాలంట? ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. దేనికి రిలేటెడ్గా? ఏ జనరల్ పబ్లిక్ టు ఇమీడియట్లీ స్టాప్ ఆల్ ద ట్రాన్సాక్షన్ విత్ ద బ్యాంక్. ఆ బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టాప్ చేయాలి అంటున్నారు. ఇలా చేస్తే బ్యాంకుకి వచ్చే నష్టాలు పెరుగుతాయా తగ్గుతాయా ఒకసారి ఆలోచించండి అమ్మ. అక్కడ బ్యాంకుకి రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ మొత్తం ఆపేస్తే, ప్రజలు పబ్లిక్ ఆపేస్తే ఆటోమేటిక్గా ఇంకా నష్టాల్లోకి వెళ్తుంది. మనం కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే మీనింగ్ అక్కడ ఉన్న ప్రాబ్లంని మనం రెక్టిఫై చేసేలాగా యాక్షన్ ఉండాలి, లేదా అట్లీస్ట్ డెవలప్ చేసేలాగా యాక్షన్ ఉండాలి. ఆ ప్రాబ్లం రిలేటెడ్గా ఎంతో కొంత డెవలప్మెంట్ అని చూపించాలి. ఇది అలా చూపించట్లేదమ్మా. కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి రాంగ్ అవుతుంది. సెకండ్ వన్,
ద గవర్నమెంట్ షుడ్ డైరెక్ట్ ద బ్యాంక్ టు రిఫ్రైన్ ఫ్రమ్ ద రిస్ట్రక్చింగ్ ఇట్స్ ఎంప్లాయీస్. వాళ్ళని ఎవరినైతే తగ్గిస్తానంటున్నారో వాళ్ళకి రిలేటెడ్గా రిఫ్రైన్ చేయాలి, అంటే తొలగించవద్దు అని చెప్తున్నారమ్మా. అలా చెప్పే రైట్ వచ్చేసి గవర్నమెంట్కి ఉండదు. ఎందుకు ఉండదు అంటే గవర్నమెంట్కి రిలేటెడ్గా ఇది ప్రైవేట్ బ్యాంక్ అని మెన్షన్ చేశారమ్మా. ఫస్టే ఏ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్ అని ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంక్లో ఎంప్లాయీని ఉంచాలా తీసేయాలనేది వాళ్ళ స్వతహాగా ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఇంటర్నల్ ఇష్యూస్లో మన గవర్నమెంట్ అనేది ఏం చేయకూడదు. నెక్స్ట్, ద గవర్నమెంట్ షుడ్ ఆస్క్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ టు ఇనిషియేట్ an enquiry into the bank's activities and submit its report. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అడగాలని చెప్తున్నాడు ఎవరిని, సెంట్రల్ బ్యాంక్ని. ఎక్కడైతే మనకి లాస్ జరుగుతుందో అక్కడ అడగట్లేదు. టు ఇనిషియేట్ అన్ ఎంక్వైరీ ఇంటూ ద బ్యాంక్స్ యాక్టివిటీస్ మొత్తం మీద కూడా ఒక ఎంక్వైరీ చేయండి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అడగాలని చెప్తున్నారు. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ అడగడానికి ఏం లేదమ్మా. ఇది ఎందుకంటే ఆర్బీఐ అనేది ఇండివిజువల్ బాడీ అన్నప్పుడు ఆర్బీఐ అడగొచ్చు, బ్యాంకుల్ని ఆర్బీఐ అడగొచ్చు. బట్ ఇది ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది కూడా ఆర్బీఐ కూడా అడగడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏది కూడా కోర్సెస్ ఆఫ్ యాక్షన్లో రైట్ రావట్లేదు. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏది కాదు. గడిచిన 3 త్రైమాసికాలలో భారీ నష్టాల దృష్ట్యా ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు దాని ఉద్యోగుల్లో 1/3 మందిని తొలగించాలని నిర్ణయించింది. దానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆ బ్యాంకుతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దు అనేది సామాన్య ప్రజానికానికి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. దీనివలన ఆల్మోస్ట్ బ్యాంక్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు. ఆ బ్యాంకు తన ఉద్యోగులను తొలగించే నిర్ణయం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆ ఉద్దేశాన్ని మన గవర్నమెంట్కి రైట్ లేదు. ఎందుకంటే అది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ తొలగించే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పకూడదు. కాబట్టి ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు. ఆ బ్యాంకు కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బ్యాంకును ఆదేశించాలి. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి. సో నన్ ఆఫ్ దీస్ డైరెక్షన్స్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ find the odd pair from the given alternatives. ఇక్కడ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అడుగుతున్నారమ్మా. ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేసి మనకి నెంబర్స్లో ఉండొచ్చు, లెటర్స్లో ఉండొచ్చు, వర్డ్స్లో ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వర్డ్స్కి రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ లేదా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా మనకి ఏం అడుగుతున్నారంటే ఖచ్చితంగా వార్డ్ ఎనాలజీ కానీ వార్డ్ క్లాసిఫికేషన్ కానీ. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఎనాలజీ రూపంలో ఉన్నాయి. అడిగిన క్వశ్చన్ ఏమో ఆడ్ పెయిర్ అంటున్నాడు. ఆడ్ పెయిర్ అంటే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అడిగినట్లుగా తీసుకోవాలమ్మ. ఆడ్ పెయిర్ అంటే మీనింగ్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్కి రిలేటెడ్గా తీసుకోవాలి. ఈ క్రింద ఇవ్వబడిన పద సమూహాలలో భిన్నమైన దానిని గుర్తించండి. ఈ క్రింద ఇవ్వబడిన పద సమూహాలలో భిన్నమైన దానిని గుర్తించండి అని అడుగుతున్నారమ్మ. ఓకేనా. ఆ ఫస్ట్ వన్ చూడండి, స్పోర్ట్స్ గ్రౌండ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఆటలు అనే తెలుగులో ట్రాన్స్లేట్ ఇవ్వలేదమ్మా. యాజ్ మన క్లాస్లో కూడా ఇదే మాట్లాడాం. ఎప్పుడైనా వర్డ్ క్లాసిఫికేషన్ కానీ వర్డ్ ఎనాలజీ కానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో, తెలుగు ఇవ్వబడటం లేదు. కాబట్టి మీరు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్పోర్ట్స్ గ్రౌండ్, ఈ రిలేషన్ ఏముందమ్మా, స్పోర్ట్స్ అనేది గ్రౌండ్లో ఆడతారు అనుకోవచ్చు కదా. స్పోర్ట్స్ అనేది ఎక్కడ ఆడతారు, గ్రౌండ్లో ఆడతారు. ఓకేనా. సినిమా ఎక్కడ చూస్తారమ్మా, స్క్రీన్ మీద చూస్తారు. అంతేనా, స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్లోనే మనం సినిమా చూసేది. ఓకే. నెక్స్ట్ డ్రామాలు ఎక్కడ వేస్తారమ్మా, స్టేజ్ మీదే వేసేది. స్టేజ్కి రిలేటెడ్గా డ్రామాలు వేస్తారు. అదేవిధంగా రబ్బర్ ఏం చేస్తారమ్మా, అరేంజ్ చేస్తారంటారు. చేసే పని ఒకట్ల రబ్బర్ ఎక్కడ ఉంటుంది అనేది చూడాలి. కాబట్టి ఇక్కడ ఇది టాలీ కావట్లేదు చూడండి. మిగతావన్నీ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఆడతారు, సినిమా స్క్రీన్ మీద చూస్తారు, డ్రామా స్టేజ్ మీద చూస్తారు, రబ్బరు అరేంజ్ మీద చూస్తారు. రబ్బర్ అంటే చేసే పని ఇచ్చారు, ఇక్కడ టాస్క్ ఇచ్చారు, యాక్షన్ ఇచ్చారు. రబ్బర్ అనేది అరేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది టాస్క్ అమ్మ. కాబట్టి ఈ టాస్క్ రిలేటెడ్గా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. కాబట్టి 3 వచ్చేసి వాటి ప్లేసెస్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఆడతారు ఎక్కడ చూస్తారు అనేది. ఇది ప్లేస్ కాదు. కాబట్టి 4th ఈజ్ ద ఆడ్ వన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చాము. నెక్స్ట్, లెంత్ మీటర్ ఇచ్చారు. లెంత్ మీటర్ అంటే మనకి క్లారిటీ ఉంది.
లెంత్ అంటే పొడవు, దేనిలో కొలవచ్చమ్మా? వన్ ఆఫ్ ది మీటర్లో కొలవచ్చు కదా, సెంటీమీటర్లు, మీటర్లు యూనిట్స్ అన్నమాట. కాబట్టి ఎలా కొలవచ్చు అంటే మీటర్లో కొలవచ్చు. టెంపరేచర్, మనకి జ్వరం వచ్చినప్పుడు 101 100 degrees అని చెప్తారు, అది ఐడియా ఉంటుంది కదా. టెంపరేచర్, థర్మామీటర్ని టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ వచ్చేసి డిగ్రీల్లో చెప్తారు. యాంపియర్, యాంపియర్ అంటే యూనిట్స్ అమ్మ. దీని కరెంట్ని, ఇది రివర్స్, కరెంట్ని యాంపియర్స్లో చెబుతారు. ఇటు చెప్పాలి, కరెంట్ని యాంపియర్స్లో చెబుతారు, వర్క్ని జౌల్స్తో చెప్తారు. కాబట్టి ఇది ఒక్కటే రివర్స్తో ఇచ్చాడమ్మ. ఇది కరెక్టే, కరెంట్కి యాంపియర్ కరెక్టేనమ్మా. కాకపోతే ఏం చేశాడు, అటు ఇటు మార్చాడు. అంటే యాంపియర్ని కరెంట్లో చెప్తారంటున్నారు. యాంపియర్ అనేది యూనిట్స్ కదా, ఇవన్నీ యూనిట్స్ మనకి. కాబట్టి కరెంట్ ఇచ్చారు, కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వస్తున్నాం. కాబట్టి ఇవి ఒక 20కి రిలేటెడ్గా మనం ఎట్లయితే సిలబస్ ఇచ్చారో ఏపీపీఎస్సికి రిలేటెడ్గా అదే ఆర్డరు లేదా అదే టాపిక్స్ నుంచి మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేదా ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అనుకోండి, ఇలాంటి మోడల్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాం, కానీ ఇండివిజువల్గా చేయడానికైతే మనకి 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఫండమెంటల్స్ అని మనకి పర్ఫెక్ట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయడానికి పెద్దగా టైం తీసుకోదు. కాబట్టి మనకి ఇంతవరకు ఒక 20 క్వశ్చన్స్ రిలేటెడ్గా హౌ టు క్రాక్ అనేది మనం నేర్చుకుందాం.